ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నా. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 37 అధ్యాయం 4 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈ లోకంలో మనల్ని కన్న తల్లిదండ్రులు మనల్ని చూసి ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. ఈ లోకంలో మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, నన్ను మా అమ్మ బాగా చూసుకుంటుంది, లేదా మా నాన్న నన్ను బాగా ప్రేమిస్తాడు, మా నాన్న నన్ను బాగా చూసుకుంటాడు అని వాళ్ళిద్దరూ మనకు చూపించే ప్రేమను బట్టి మనం ఎంతగానో సంతోషిస్తాం, ఎంతగానో వాళ్ళ యందు మనం హ్యాపీగా వాళ్ళ దగ్గర హద్దుకుని జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. అదే తల్లిదండ్రులు మనం ఒక వయసు వచ్చిన తర్వాత మనం వాళ్ళ మాట వింటూ వాళ్ళ ఆలోచనలు మరి వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు ఈ లోకంలో మనకు కావలసిన కోరిక, ఈ లోకంలో మనకు ఏదైనా ఒక ఆశ కలుగుతుంది. ఏదైనా మనం కొనుక్కోవాలని, లేకపోతే ఏదైనా సాధించాలని, లేకపోతే ఏదైనా ఒక విషయంలో మనం ఒక ఆశ కలిగి ఉంటాం. అప్పుడు తల్లిదండ్రులకు చెప్పినప్పుడు తల్లిదండ్రులు అది మనకు మేలైనది అయితే, అది మనకి ఏదైనా ఉపయోగపడేది అయితే, ఈ లోకంలో దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు దాన్ని కొని ఇవ్వడానికి, దాన్ని ఇవ్వడానికి కూడా ఏమాత్రం కూడా మరి భయపడకుండా మనకి ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉంటారు. అలాగే నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యందు మనం ఆయన అద్దుకుని జీవితాన్ని జీవించి, ఆయన అద్దుకుని ఆయన బట్టి మనం సంతోషించగలిగితే ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మన హృదయ వాంఛలను ఆయన తీరుస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనల్ని కన్నా తల్లిదండ్రులు మనల్ని ప్రేమించేది, మన గురించి జాగ్రత్త తీసుకునేది కొంత వయసు వచ్చినంత వరకే. మనకు ఒక ఏజ్ వచ్చినంత వరకు మనల్ని ప్రేమిస్తారు, మన గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళని మనం చూసుకోవాల్సిన మరి జీవితంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మన తల్లిదండ్రులు మనల్ని ఒక వయసు వచ్చినంత వరకు మనల్ని చూసుకుంటారు, తర్వాత వాళ్ళని మనము చూసుకోవాలి. కాబట్టి అప్పుడు మనకి ప్రేమ కొంచెం తగ్గిపోతూ ఉంటుంది, తల్లిదండ్రుల ప్రేమ. అప్పుడు మనకి బాధ్యతలు, భారాలు పెరిగిపోతూ ఉంటాయి. కానీ ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా నువ్వు పుట్టినప్పుడు కాడి నుంచి మరణించినంత వరకు కూడా ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యందు మరి నువ్వు సంతోషించగలిగితే, ఆయన అద్దుకోగలిగితే ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుడు ఏది కూడా తక్కువ కానివ్వడు. ఎందుకంటే ఈ లోకంలో ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక మానవుడిని తీసుకొచ్చిన వాడు ఆయన. కాబట్టి ఈ లోకంలో మనం మరణించినంత వరకు కూడా మన ఈ లోకంలో కావాల్సిన ఆశను, ఈ లోకంలో కావాల్సిన ప్రతి ఒక్క కోరికను కూడా దేవుడు ఒక్కడే మనకి నెరవేర్చగలుగుతాడు. దేవుడు ఒక్కడే మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ఏజ్ లో ఉన్నా కూడా మనకి సహాయం చేయగలుగుతాడు, మన సంతోషాన్ని బలపరచగలుగుతాడు. ఎప్పుడైతే మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతామో, ఎప్పుడైతే దేవుని బట్టి సంతోషిస్తామో, ఎప్పుడైతే దేవుడి యందు ఓర్పు కలిగి ఉంటామో, అప్పుడు ఈ లోకంలో మనకు కావాల్సిన కోరికలు, ఈ లోకంలో మనకి, మన బిడ్డలకి, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని కూడా దేవుడు మనకి తీరుస్తాడు. ఎందుకంటే మనకు మేలైనవి దేవుడు ఏమాత్రం కూడా వాటిని ఆపడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే మనకు సహాయకుడు, దేవుడు తప్ప మనకు సహాయకుడు లేడు. కాబట్టి లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత గొప్పగా హెచ్చించబడినా, ఏ స్థితిలో మనం కలిగి ఉన్నా కూడా దేవుని బట్టి మనం సంతోషించాలి. దేవుని బట్టి మన లైఫ్ లో ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నాకు వెనకాల నా తల్లిదండ్రుల కన్నా ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఈ లోకంలో, ఈ పాప లోకంలో నుంచి నన్ను ఏర్పరచుకున్న దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన నాకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని కూడా నాకు తీరుస్తాడు ఈ లోకంలో ఉన్నన్ని రోజులు అని విశ్వసించి ఆయన బట్టి నువ్వు సంతోషించగలిగితే ఆయన ఈ లోకంలో నీ హృదయ వాంఛలను తీరుస్తానని ఈ రోజు నీ వాక్యం ద్వారా ఎంతగానో మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మనం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు ఈ లోకంలో ఉన్న భక్తుల జీవితాన్ని ఒకసారి చూడొచ్చు. మరి అబ్రహాం దేవుడి మాటకి విని, దేవుడి దర్శనాన్ని పొందుకున్న తర్వాత దేవుడి మాట విని, దేవుడు చెప్పినట్టు మరి కుటుంబ తల్లిదండ్రులను వదిలేసి దేవుడు చెప్పిన దేశానికి వెళ్ళిపోయి ఉన్నాడు. తర్వాత మరి యాకోబు, మరి ఇసాకు కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగిన మనిషి. మరి ఇసాకు జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు.
తర్వాత యాకోబు కూడా దేవుడు చెప్పినట్టు నడుస్తూ వెళ్ళారు. మరి యాకోబును కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. తన కుమారుడైన యేసోపు కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో మరి ఎటువంటి పాపానికి మరి లోనవ్వకుండా ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిని కూడా గొప్పగా దేవుడు నిలబెట్టి గొప్ప రాజుగా ఏర్పరచుకున్నవాడు. కాబట్టి నా సహోదరులారా, ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండగలిగితే, దేవుని బట్టి మనం సంతోషించగలిగితే, ఈ లోకంలో మనకి ఏది కూడా తక్కువ కాదు. ఈ లోకంలో మనల్ని కన్న తల్లిదండ్రులు కొంతవరకే, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా కొన్ని రోజుల వరకే మనల్ని ప్రేమిస్తారు. కొద్ది రోజుల వరకే మన గురించి జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. కానీ నువ్వు చిన్న వయసు నుంచి కూడా నువ్వు చనిపోయినంత వరకు కూడా నేను ప్రేమించి నీకేం కావాలో ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా నీకు సహాయం చేయగలిగిన వాడు, నీకు తోడుగా ఉండగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన బట్టి మనం సంతోషిద్దాం. ఆయన బట్టి మనం కూడా గొప్ప స్థాయిలోకి వెళ్దాం. ఎందుకంటే ఈ లోకంలో ఎంతో మంది జీవితాలను బాగు చేశాడు. ఎంతో మందిని ఈ లోకంలో గొప్ప సాక్షులుగా నిలబెట్టి ఉన్నాడు దేవుడు. కాబట్టి మన జీవితాన్ని కూడా మార్చగలుగుతాడు. మనల్ని కూడా గొప్పగా ఆశీర్వదించగలుగుతాడు. మనకు కూడా ఈ లోకంలో కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తీర్చగలుగుతాడని, ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలని, దేవుడి శక్తిని గ్రహించాలని ఈ ఉదయకాల సమయమున దేవుడు ఈ రోజున ఈ వాక్యం ద్వారా మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరా, ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు నువ్వు దేని చూసి నువ్వు అతిశయపడుతూ ఉన్నావో, ఎవరిని చూసి మరి నాకు ఇది ఉందలే అని దేవుడి దగ్గరికి వచ్చి ఏదో అలర్చిల్లరగా ఉంటున్నావో, దేవుడి గురించి అంతగా లెక్క లేకుండా ఉన్నావో, దేవుడు ఆలోచన గ్రహించలేక ఉన్నావో, దేవుడి వాక్యాన్ని విశ్వసించకుండా నీ జ్ఞానం నీ తెలివితేటలతో ఆలోచిస్తూ ఉన్నావేమో, నాకైతే తెలియదు. కానీ ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మన జ్ఞానం, మన తెలివితేటలు, మన సంపద, మనకుండా మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏది కూడా ఉపయోగపడేది కాదు. అన్ని ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు. ఏమీ లేనప్పుడు మనల్ని ప్రేమించడానికి ఈ లోకంలో ఏ మానవుడు, ఏ మనిషి, ఏ తల్లిదండ్రులు కూడా రారు. కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి కఠినమైన పరిస్థితిలో ఉన్నా మనల్ని ప్రేమించి మనల్ని ఆదరించి ముందుకు నడిపించగలిగిన దేవుడు ఆయన ఒక్కడే భూమి ఆకాశాన్ని సృష్టించి ఉన్నాడు. కాబట్టి ఆయనకి సమస్తము శాంతి. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు. కాబట్టి మనం కూడా జ్ఞానం కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన మనకు తోడుగా ఉన్నాడని ఆయన బట్టి సంతోషించి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మనం ముందుకెళ్దామని ఈ రోజుని వాక్యం ద్వారా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా. కాబట్టి ఈ మాటను బట్టి దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకుని మనందరం కూడా దేవుని మహిమపరుచుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నీవిచ్చిన కృప, నీవిచ్చిన దీవెన బట్టి ప్రభా. బ్రతుకు తండ్రి నాయన, ప్రతిరోజు కూడా తండ్రి ఒక మాట తెలియపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్న దాన్ని బట్టి కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను ప్రభా. బ్రతుకు తండ్రి నాయన, నీ యందు తండ్రి నాయన మేము సంతోషించగలిగితే, యెహోవాను బట్టి సంతోషించగలిగితే ప్రభా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మా అవసరాలను, ఈ లోకంలో ఉన్న మాకు కోరికలన్నీ కూడా తండ్రి మాకు సహాయం చేస్తానని, ఎంతగానో బలపరుస్తానని, ఈ లోకంలో మనుషులు, ఈ లోకంలో తండ్రి మా జ్ఞానం, మా తెలివితేటలతో ఉంటే ఏమాత్రం కూడా తండ్రి మాకు మేలేనివి కాదని, ఈ లోకంలో ఎప్పుడు కూడా నైనా మా జీవితం మాకు ఉపయోగపడదని మరి అందుకని తండ్రి వాక్యాన్ని బట్టి తండ్రి మాట్లాడిన మాటను బట్టి కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను తండ్రి. ఈ వీడియో చూస్తున్న నా సహోదరులు కూడా ప్రభా, ఈ వాక్యాన్ని బట్టి తండ్రి నిన్ను బట్టి సంతోషించి బిడలుగా, నీ వాక్యాన్ని బట్టి అనుసరించి నిన్ను బట్టి తండ్రి నైనా భయభక్తులు కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి నువ్వు మాకు తోడుగా ఉండవని ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి నిన్ను అద్దుకుని జీవితాన్ని జీవించే బిడలుగా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు తండ్రి నీ శక్తిని, నీ బలాన్ని పొందుకుని, ఈ లోక ఆలోచనలు, ఈ లోక తలంపులు కాదు కానీ నీ చిత్తాన్ని ఎరిగి, నీ బలాన్ని ఎరిగి ముందుకెళ్లే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి నడిపించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. అది కూడా తండ్రి ప్రతిరోజు కూడా ఒక వాక్యాన్ని తెలియపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ప్రతిరోజు కూడా ముందుకు నడిపిస్తుందని బట్టి కూడా నీకు వందనాలు. ప్రతిగో తండ్రి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి మేము కూడా ప్రభా మరి నిన్ను అద్దుకుని నిన్ను బట్టి మేము సంతోషించలేని స్థితిలో కలిగి ఉంటే ప్రభా, మేము కూడా తండ్రి నేను ఈ లోకానుసారంగా ఉండకుండా నిన్ను బట్టి సంతోషించి నీ మీద ఆధారపడి ప్రతి ఒక్క విషయంలో కూడా నీ దగ్గర తండ్రి నాయన సమాధానాన్ని పొందుకుని ముందుకెళ్లే బిడ్డలుగా మాకు జ్ఞానాన్ని దయచేయమని కోరుకుని ఉన్నా. నీ చిత్తమైతే ప్రభా నాయన రేపు ఉదయ కాలం వరకు తండ్రి ఈ వాక్యాన్ని అనుసరించి రాబోయే రోజుల్లో కూడా తండ్రి వాక్యాన్ని బట్టి ముందుకెళ్లే బిడ్డలుగా అభిషేకించి నడిపించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నా. ఈ చిన్న ప్రార్థన సన్ని చేసి నడిపించి మనం కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా దేవుడిని హత్తుకుందాం. మన అందరం కూడా దేవుని బట్టి మనం సంతోషిద్దాం. దేవుడు మనకు సహాయకుడు. దేవుడు ఒక్కడే మనల్ని ఈ లోకంలో ఉన్న రోజులు కూడా మన జీవితాన్ని మార్చగలిగిన వాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించి జ్ఞానం కలిగి ఉంటారని మీ అందరూ కూడా ఇంకొకసారి తెలియపరుస్తూ ఉన్నారు. ఆమేన్.